వెల్కమ్ బ్యాక్. నిన్న తెలంగాణ శాసనసభలో విద్యుత్కు సంబంధించి, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి, విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి, అదేవిధంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లకు సంబంధించి, అంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్నటువంటి అప్పులకు సంబంధించి, విద్యుత్ సంస్కరణలకు సంబంధించి వాడి వేడి చర్చ అయితే జరిగినటువంటి క్రమాన్ని మనం చూసాము. ఇవాళ దానిపైనే మాట్లాడదాం. పార్టీల వర్షన్ కూడా తీసుకుందాం. గెస్టులు రెడీగా ఉన్నారు. భవానీ రెడ్డి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఎండల లక్ష్మీనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. భవానీ రెడ్డి గారు, నిన్న పద్దుల్లో చర్చలో భాగంగా కావాలనే గత ప్రభుత్వం పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేమున్నప్పుడు 24 గంటల కరెంటు, నిరంతరాయమైనటువంటి కరెంటు ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మరోవైపు కావాలంటే ఇప్పుడు ఏవైతే మీరు చెబుతున్నారో కుంభకోణం జరిగిందని, ప్లాంట్కి సంబంధించి కుంభకోణాలు ఏవైతే జరిగాయని చెబుతున్నారో అవన్నీ వాస్తవాలు కాదు, అవాస్తవాలు అంటోంది బీఆర్ఎస్. ముందుగా ప్యానెల్ లో ఉన్న వాళ్ళకందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్, అండ్ మీకు కూడా, అండ్ హెచ్ఎంటీవీ ఆల్సో. అండ్ నిన్న అందరు చూసిండ్రు, రాష్ట్రంలో ఉన్న చిన్న పిల్లగాని కాడ నుంచి అర్థమై ఉంటది. నిన్న పండు ముసలి వాళ్ళకి కూడా తెలిసి ఉంటది. అంటే ఎప్పటి నుంచో వీళ్ళు వేయండి, దర్యాప్తు చేయండి అని అంతకుముందు కవిత విషయంలో కూడా ఇట్లనే చేస్తే దర్యాప్తు చేసింది, ఏం జరిగింది, సో ఇట్లనే జరుగుతుంది. ఇప్పుడు కూడా అంతే, ఒక మేకపోతు గాంభీర్యం, చేయండి కమిషన్ వేయండి అంటే వేసిండ్రు. దానికన్నా ముందు మరి హాజరు కావాలి అంటే సరే అని సభ్యుల కమిషన్ చైర్మన్ తప్పు పట్టిండ్రు, ఇట్స్ ఓకే, అండ్ ఆర్డర్స్ ఇష్యూడ్, కొత్త చైర్మన్ వేస్తారు, అది వేరే విషయం, అదంతా జరుగుతూనే ఉంటది. బట్ ఎంక్వైరీకి మాత్రం హాజరు కావాల్సిందే ఖచ్చితంగా. అందులో వీళ్ళు చేసిన పాపం తెలుసు కదా, ఎంతమంది అధికారులను అందులో ఇన్వాల్వ్ చేసిండ్రు వీళ్ళు, వాళ్ళందరూ కూడా అటెండ్ అవ్వాల్సిందే, కూర్చోవాల్సిందే. సో దోషులుగా తేలితే మాత్రం అందరికి శిక్ష పడాల్సిందే, అందులో ఎలాంటి ఇది లేదు. దాదాపు 15,000 కోట్ల రూపాయలు యాదాద్రిలో 2,500 కోట్ల రూపాయలు అవినీతి భద్రాద్రిలో జరిగిందని అన్ని ఫిగర్స్ తో సహా మొత్తం ముందర పెట్టడం జరిగింది. ఇప్పుడే కాదు, జూన్ లోనే, గత నెలలోనే డెక్కన్ క్రానికల్ ఒక పెద్ద ఆర్టికల్ పబ్లిష్ చేసింది. అది కానీ చూస్తే అసలు ఏం చేసిండ్రో దాని పుట్టు పూర్వత్రాలు మొత్తం తెలుస్తుంది. అంతెందుకు, అసలు మేము 2018లో 17లో కూడా వివెంట్ ఏడూర్ల బయ్యారం దగ్గరికి మంగపేట పోతా ఉంటే నన్ను సీతక్క, నేను ఐ వాజ్ ఇన్, అప్పుడు నేను జనసమితిలో ఉన్నా 18లో. సో సీతక్క గారు కాంగ్రెస్ లో ఉన్నారు ఎమ్మెల్యే. మేము అక్కడి నుంచి పోతా ఉంటే ఏంటంటే మంగపేట దగ్గరనే మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. అంటే చూస్తే వీళ్ళ అవినీతి మాకు తెలుసు. అంటే ముందే కొని పెట్టుకున్నారు, ఏమంటారు కదా, పిల్ల పుట్టక ముందే కుల్ల పుట్టి పెడతారంటారు కదా, అట్లా ముందే కొని పెట్టుకున్నారు ఇవన్నీ కూడా. అప్పుడు గతంలో ఏది జరిగిందో, గత ప్రభుత్వాలు, సరే అది కాంగ్రెస్ అంటారు, మళ్ళా మీ అదంటారు ఇదంటారు, గత ముఖ్యమంత్రులు ఏం చేసిండ్రు, ముందే పైపులు అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేసి. ఈ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ప్రముఖంగా బిహెచ్ఎల్ పైన ఏదైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో, కావాలని మొత్తం కట్టబెట్టేసి ఆ సివిల్ పనులు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు, అంటే సబ్ కాంట్రాక్టర్లకు కట్టబెట్టుకున్నారు, ఏదైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో, కావాలనే ప్రభుత్వ రంగ సంస్థ పైన మీరు ఆరోపణలు చేస్తున్నారు. టోటల్ గా ఇది విద్యుత్ ప్లాంట్ల, అంటే ఈ ప్రాజెక్టులు అదానికి కట్టబెట్టేటువంటి కుట్ర జరుగుతోంది అనేది బీఆర్ఎస్ చెబుతున్న మాట. ఎగ్జాక్ట్లీ, అంటే ప్రాజెక్ట్ లో ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి దాన్ని అనేది కూడా ఉంటది. అది ఎలక్ట్రిసిటీ ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి, ఏం వాడాలి, ఏ టెక్నాలజీ వాడాలని కూడా. అంటే మరి సూపర్ క్రిటికల్ కి పోకుండా సబ్ క్రిటికల్ కి పోయేసరికి అక్కడ ఒక పెద్ద అనుమానం. ప్లస్ ప్లేస్ పరంగా చూసుకుంటే కూడా అది చాలా ముంపు ప్రాంతము. రేపు పొద్దున సీతమ్మ సాగర్ కంప్లీట్ అయినా, లేకపోతే ఇదేంటి మన బ్యాక్ వాటర్స్, పోలవరం బ్యాక్ వాటర్స్, తర్వాత ఈ వరదలకు ఆ ప్రోన్ ఏరియా అన్నమాట. సో అక్కడి నుంచి ఇప్పుడు మనుగూరు నుంచి ఆ పైప్ లైన్, మన ట్రాన్స్మిషన్ లైన్స్ వెళ్లే లైన్ ఏదైతే ఉందో జూలూరుపాడు నుంచి బుర్గంపాడు పోతుంది. అవన్నీ కూడా ఆ ప్రాంతాలు తిరిగితే ఆ నాలెడ్జ్ ఉంటది. ఎగ్జాక్ట్లీ, డెఫినెట్ గా మేము అవన్నీ తిరిగి చూసినాం. ఇనిషియల్ గా చాలా అపోజ్ చేసినాము, ఈవెన్ గ్రీన్ ట్రైబ్యునల్ కూడా ఆపింది. సో అవన్నీ చెయ్యంగా కూడా, డిస్పైట్ ఆఫ్ డూయింగ్ దట్, ఫస్ట్ ఇనిషియల్ టెండర్ కూడా అంతే, నామినేషన్ పద్ధతిని పిలిచినప్పుడు అందరికి అనుమానం వస్తుంది. ఇప్పుడు మీరు మెన్షన్ చేసిన జార్ఖండ్ లో ఏం జరిగింది, మిగతా 3 కంపెనీలు 4 కంపెనీలు వస్తే సరే 18% లెస్ కి వాళ్ళు కోట్ చేసిండ్రు, వాళ్ళకి వచ్చింది. మన దగ్గర అట్లేం కాకుండా నామినేషన్ పద్ధతులను ఇచ్చేస్తే ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక రేటు పెట్టి మనం ప్రొడ్యూస్ చేస్తున్న ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది భద్రాద్రి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఎందుకంటే నీకు 6 రూపాయల పైన యూనిట్ కి పడుతున్నప్పుడు, మనకు మిగతా ఎక్కడైనా ఇప్పుడు భూపాలపల్లి ఆడ ఈడ మిగతా థర్మల్ ప్లాంట్స్ ఉన్నాయి, అక్కడ ఎంత పడుతుంది మనకు మొత్తం కూడా సగటు యావరేజ్ చూసుకుంటే 4.89 రూపీస్ అన్నమాట పర్ యూనిట్ కి నేను మాట్లాడేది. అంటే ఎన్ని యూనిట్లు, ఎన్ని మెగావాట్లు ప్రొడ్యూస్ అవుతుంది, అందులో ఎంత విధ్వంసం అనేది అందరికి తెలుస్తుంది. అంటే చారాణ కోడికి బారాణ మసాలా పెట్టుడు అన్నట్టు. సో అట్లా అవన్నీ కూడా ఇప్పుడు మరి కాంట్రాక్ట్స్ ఇనిషియల్ గా ఒకటే సంస్థకు అట్లా కట్టబెట్టి తర్వాత సబ్ కాంట్రాక్ట్స్ అన్ని వీళ్ళందరికి ఇచ్చింది అనేది అది వాస్తవం.
సో ఇలా అప్పుడు CMD అప్పుడున్న ప్రభాకర్ రావు గారు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయినారు. సో నిజంగా కూడా చాలా జరిగింది, అది ఒప్పుకోవాలి వాళ్ళు. అంటే ఇనిషియేటెడ్ ఇప్పుడు 2015 చెప్పి 17 అని 22 లో కంప్లీట్ చేసి 4 యూనిట్స్ కి లాస్ట్ మొన్ననే స్టార్ట్ అయింది. సో అట్లా అందులో మళ్ళీ ఒకసారి పిడుగు పడడం ఎంత విపరీతం. డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. లక్ష్మీనారాయణ గారి వర్షన్ తీసుకున్న తర్వాత మీ సమాధానం తీసుకుంటా అండి. లక్ష్మీనారాయణ గారు, ఏంటి నిన్న అసెంబ్లీలో అంటే గత ప్రభుత్వం ఒక విధంగా చెప్పాలంటే కుంభకోణం క్లియర్గానే చెప్పిందిలేండి, ఒక విధంగా కాదు, కుంభకోణం చేసింది. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి కూడా కమిషన్ల కోసం అది చేశారు అనేది ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి మాట, విమర్శ. ఇక్కడ అనేకమైన అంటే పవర్ ప్రొడక్షన్ విషయంలో అంటే BHEL ప్రభుత్వ రంగ సంస్థనే, ఏదైతే సింగరేణి కానీ ఇప్పుడు జెన్కో కానీ ప్రభుత్వ రంగ సంస్థలే. ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వ రంగ సంస్థతోనే మనకు తక్కువ కాస్ట్ కావాలి కదా. అంటే ఒక సమయాన్ని టైం ఫ్రేమ్ నిర్ధారించి దానికి సంబంధించి హై టెండర్స్ కాల్ చేయకపోవడం అనేటువంటిది మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో టెండర్స్ కాల్ చేయకపోవడం అనేటువంటిది నామినేషన్ పద్ధతిని ఇవ్వడం అనేటువంటిది సరైంది కాదు. నేను ప్రభుత్వ రంగ సంస్థకే ఇచ్చినామనంటే ప్రభుత్వ రంగ సంస్థ టెండర్ కాంపిటీషన్ లో ఏదైతే తక్కువ ధర కోట్ చేస్తే ఒకవేళ ఆ రకంగా ఇచ్చినామంటే ఆ ఆర్గ్యుమెంట్ కొంత అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ అత్యధికమైన రేటుకు అతి తక్కువ సమయంలో చేస్తామనేటువంటి కండిషన్స్ అత్యధికమైన రేటుకి ఇచ్చి అది అతి దీర్ఘకాలం కొనసాగి మధ్యలో ఇంకా వేరే వాళ్ళు వచ్చి దాన్ని వాటికి సంబంధించిన వర్కులు చేసేటువంటి పరిస్థితి ఉంటే మరి ఇది కనుక ముందే యోజనాబద్ధమైనటువంటి ఆలోచనతోనే ఎక్కువ రేటుకు ప్రభుత్వ రంగ సంస్థకైనా అతి ఎక్కువ రేటుకి ఇచ్చి చేసినట్టుగా కనపడతా ఉంది. అంటే కాస్ట్ తక్కువ అవుతుంది ప్రభుత్వ రంగ సంస్థతోనే అనుకునేటువంటి దగ్గర ఇంకో రూపంలో ఇంకో ఫ్రేమ్ లో ప్రభుత్వ రంగ సంస్థను ముందట పెట్టి దీంట్లో దోపిడీ జరిగింది అనేటువంటి విషయం అర్థమవుతా ఉన్నాయి. ఇకపోతే ఇది కానీ భద్రాద్రి కానీ ఈ రకంగా అంటే చెప్పేటప్పుడేమో తక్కువ సమయం, ఇప్పటికీ భద్రాద్రి ఆలస్యంగా ఇదైంది, ఇదేమో ఇంకా కనుసూపు మేరలో అవుతుంది అన్నటువంటి పొడ కనపడతలేదు. అంటే ఈ ప్లాంట్ నిర్మాణాలకు వీటన్నింటికి సంబంధించి వన్స్ స్టార్ట్ అయిన తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు కావచ్చు, లేదంటే ఆ కరోనా రావడం కావచ్చు, ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు గత ప్రభుత్వం కొన్నిటి విషయాల్లో ప్రభుత్వానికి ఏ అడ్డంకులు ఉండకపోతున్నాయి, మరి కొన్నిటి విషయాల్లో అడ్డంకులు ఊహించని అడ్డంకులు వస్తాయి. అంటే నేను అవసరం వస్తే గ్రీన్ ట్రిబ్యునల్ కు వీళ్ళేంది పరకాయ ప్రవేశం చేసి గ్రీన్ ట్రిబ్యునల్ కు వీళ్ళకి సంబంధించి ఎవరైనా పోతారు అనేటువంటి పరిస్థితులు కూడా ఉంటుంది. అంటే ఏది వేగంగా పోవాలా, వీళ్ళు కావాలి అనుకుంటే వెళ్ళి తెచ్చుకునే అవకాశం వాళ్ళకు ఉండేనా? అప్పుడు నాకు అర్థం కాల. అంటే పర్యావరణ పరమైనటువంటి అనుమతులు అయితే ఆల్రెడీ ఉంటాయి కదండి. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే గతంలో ఉద్యోగాలకు ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తుండే, ఉద్యోగాల కోసం పిల్లలు ప్రిపేర్ అవుతుంది, తీరా సమయం వచ్చేసరికి కోర్టుకు పోతుంది, నోటిఫికేషన్ లా లోపభూయిష్టంగా చేస్తుంది. అంటే ప్రభుత్వం ఒక అనేక వాటికి అనుమతులు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రాజెక్టును నిర్మాణం చేయాలనేటువంటి దృక్పథం, ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు ఎదురయ్యి డిలే కావాలనేటువంటిది అంతరంగంగా ఉన్నదనేటువంటి భావన వస్తుంది. ఎందుకు వస్తుంది?
25,000 కోట్లది రేపు తెల్లారి అంటే ఇప్పుడు 35,000 కోట్లకు రేపు 40,000 అంటే వాళ్ళకు ఆ కేసులు పడతాయి, ఖచ్చితంగా అది పెండింగ్ లో పడిపోతుంది వర్క్ అని తెలిసే లోపభూయిష్టమైనటువంటి వర్క్ మోడ్ అనేది వాళ్ళు స్టార్ట్ చేశారనేది మీ ఉద్దేశం. అంటే ఇక్కడ ఒక అంటే 45 రోజుల కాలం అనేటువంటిది ఇంత ప్రాజెక్టుకు 45 రోజుల డిలే కూడా వద్దని నామినేషన్ పద్ధతిని తీసుకోవడం అనుమానాన్ని రేకెత్తిస్తుంది. రెండో విషయం సూపర్ క్రిటికల్ టెక్నాలజీని కాకుండా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా పోవడం అనేటువంటిది ఏ రకంగా దీన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, దానిపైన బాలరాజు గారు సమాధానం తీసుకుందామండి. బాలరాజు గారు, ముఖ్యంగా బిహెచ్ఎల్ కు సంబంధించి ఏదైతే ఇప్పుడు టెండర్ ప్రక్రియలో కాకుండా నామినేషన్ పద్ధతిలో కేటాయించడం, అటు జార్ఖండ్ కు చూస్తే ఇక్కడికి వచ్చిన దానికన్నా 18% తక్కువకు పనులు వాళ్ళు తగ్గించుకున్నటువంటి క్రమంలో ఎందుకు డైరెక్ట్ నామినేషన్ పద్ధతిలో మీరు కేటాయించారు? అందులో బిహెచ్ఎల్ అనేది టెక్నికల్ వర్క్ ఉండేటువంటి కంపెనీ, వాటికి సంబంధించి సివిల్ అనేది ఇబ్బందికరం. సో దాని ద్వారా సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చి కావలసినంత దండుకున్నారు అనేది అక్కడ ముఖ్యమైనటువంటి విమర్శ, ఆరోపణ. దీనిపైన మీ సమాధానం తీసుకుంటా. బాలరాజు గారు. ఇప్పుడు జ్యోత్స్న గారు, ముందుగా మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి యాజమాన్యానికి ప్యానెల్లో పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు ఎండ లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి భవాన్ రెడ్డి గారికి నమస్కారం. ప్రధానంగా ఈ రోజు విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ ఒప్పందాల్లో వస్తున్నటువంటి ఆరోపణల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆ చర్చలో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ కూడా వేసింది. ఆ కమిషన్ చైర్మన్ గా నరసింహారెడ్డి గారిని మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నరసింహారెడ్డి గారిని వేసింది. నరసింహారెడ్డి గారు జూన్ 11వ తారీఖు రోజు అయితే ప్రెస్ మీట్ పెట్టి, జూన్ 15వ తారీఖు రోజు 2024లో కేసీఆర్ గారు అటెండ్ అయ్యి వివరణ ఇవ్వాల్సిన సమయంలో వారు 11వ తారీఖు రోజు ప్రెస్ మీట్ పెట్టి వారు ఇచ్చిన వివరణ ఏదైతే ఉందో ఆ వివరణ సమంజసం కాదు అనేటువంటి ఆరోపణ సందర్భంలో వారు కమిషన్ చైర్మన్ గా తొలగించిన సందర్భంలో ఈ చర్చ జరుగుతా ఉన్నాడు. ఇలా ఓకే, విద్యుత్ ఒప్పందాలు కొనుగోలులో జరిగిన అవినీతి మీద మాట్లాడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మీరు స్పష్టంగా రాష్ట్ర శాసనసభలోని ఒకవైపు మాజీ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి వర్యులు, అదేవిధంగా మా కేటీఆర్ గారు, ఒకవైపు హరీష్ రావు గారు, మీరు ఏ ఆరోపణలు చేస్తున్నారో శాసనసభలో మీకు చెప్పినాం. మీకు ఎటువంటి విచారణ చేయండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ విచారణకైనా మేము ఎదుర్కొంటామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మీరు విచారణ కమిషన్ ఏమని చెప్పి కూడా స్పష్టంగా చెప్పినాం. ఆ క్రమంలోనే నరసింహారెడ్డి గారితో విచారణ కమిషన్ వేసినారు. విచారణ కమిషన్ వేసినప్పుడు వాస్తవానికి మేము మా పార్టీగా మేము లేవనెత్తిన అంశాలు ఏంటంటే, వాస్తవానికి విద్యుత్ కొనుగోలు కావచ్చు, విద్యుత్ ఒప్పందాలన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఈఆర్సీ ఏదైతే ఉందో 2003 ఎలక్ట్రికల్ రెగ్యులేటర్ యాక్ట్ ప్రకారం ఏర్పడ్డ ఈఆర్సీ ఏదైతే ఉందో ఆ ఈఆర్సీ ప్రకారమే విద్యుత్ ఒప్పందాలు కొనుగోలు జరుగుతాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అనేది లేదని చెప్పి స్పష్టంగా చెప్పినాం. అదేవిధంగా ఈఆర్సీ అనేది ఒక న్యాయ స్వయం ప్రతిపత్తి గల సంస్థ. న్యాయ స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఏదైతే ఉందో ఈఆర్సీ ఉందో ఒక గుర్తు చేస్తా ఉన్నాం మేడం. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ మొదలైనటువంటి అన్ని అంశాలను ఎస్ఆర్సీ పరిధిలోని విచారణ చేయాలని సుప్రీంకోర్టు వర్సెస్ గుజరాత్ లో ఊర్జా వికాస్ వర్సెస్ ఏఆర్ పవర్ లిమిటెడ్ కేసులో కీలక తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. అంటే గుజరాత్ లో మరియు గుజరాత్ ప్రభుత్వానికి మరియు ఏఆర్ పవర్ లిమిటెడ్ కేసులో ఈ తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. అంటే విద్యుత్ ఒప్పందాలు, పంపిణీ, సరఫరా ఇవన్నీ కూడా ఎస్ఆర్సీ పరిధిలో ఉంటవి. దీనికి ప్రత్యేకంగా ఒక న్యాయ విచారణ సంస్థను ఏర్పాటు చేసి చేయాల్సిన అవసరం. అది కూడా హైకోర్టుకు వెళ్లారు, అది కుదరదు, కమిషన్ రద్దు కుదరదు, ఈవెన్ చైర్మన్ కూడా మార్చినటువంటి క్రమం. బట్ సుప్రీంకి వెళ్ళిన తర్వాత జస్టిస్ నరసింహారావు గారిని మార్చారు. సో ఈ క్రమంలో అంటే ఇప్పుడు కోర్టు అయితే తప్పు పట్టట్లేదు, కమిషన్ ను కొనసాగించమంటున్నారు, విచారణ చేయమంటున్నారు. అంటే ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి అక్కడ లేదు కాబట్టి ఇక్కడ కాదు అనేది కాదుగా. ఇప్పుడు విచారణ సంఘమా, విచారణ కమిషన్ అనేది స్పష్టంగా చెప్తాను. విచారణ సంఘం మాత్రమే. విచారణ సంఘానికి ఏ అధికారాలు ఉంటాయి, విచారణ కమిషన్ కి ఏ అధికారాలు ఉంటాయని మీరు చెప్తాను మేడం. న్యాయ విచారణ కమిషన్ వీటిని న్యాయస్థానాలు ఏర్పాటు చేస్తాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయవు. విచారణ సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. కాబట్టి ఇది విచారణ సంఘం. ఇది న్యాయ విచారణ కమిషన్ ఏం చేస్తే న్యాయస్థానాలు ఏర్పాటు చేస్తాయి. దానికి ఏముంటది? సాధారణంగా సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో విచారణ జరుగుతుంది. అదేవిధంగా లీగల్ బైండింగ్ ఉంటుంది. నివేదికలోని అంశాలు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చే తీర్పులు సమానము. నివేదిక అంశాలు కోర్టు ప్రామాణికంగా తీసుకుంటాయి, సాక్ష్యాలను పరిగణించబడతాయి, పరిహారము, జరిమానా, శిక్షను సూచిస్తాయి. న్యాయ విచారణ కమిషన్. కానీ ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కమిషన్ ఏదైతే ఉందో విచారణ సంఘం, అది ఏదైతే నరసింహారెడ్డి గారి నాయకత్వంలో దీన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో విచారణ జరుగుతుంది. లీగల్ బైండింగ్ ఉండదు. అంటే వీళ్ళను డెఫినెట్ గా అరెస్ట్ చేయండి, లోపలేండి అనేటువంటి అధికారం ఈ విచారణ సంఘానికి ఉండదు. తీర్పులు ఇవ్వలేవు, ప్రభుత్వాలకు మాత్రం సిఫార్సు మాత్రమే చేస్తాయి.
అంటే ఈ విచారణ సంఘం ఏదైతుందో ఒకవేళ జరిగి ఉంటే జరిగిందని చెప్పి విచారణ చేస్తాయి, ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాయి. నేను ఏమంటున్నానంటే మేడం, ఇలా 2-3 అంశాలు స్పష్టంగా హెచ్ఎంటీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాము. ఓకే, మీరు విచారణ సంఘాన్ని హైకోర్టు జడ్జి గారి మాజీ జడ్జి గారి నాయకత్వంలో చేసినారు మేడం. ఇలా నేను అంటా ఉన్నాను, ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి రమణ సింగ్ గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు 2015లో 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగింది. ఒకవేళ మేము అవినీతి చేస్తే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా అవినీతి చేసినట్టే. తదనంతరం ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో బీజేపీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వంతో అడిగిరామని చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారిని. అంటే 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి ఒప్పందాల్లో ఎట్లా అవినీతి జరిగిందనే అంశాన్ని ఇలా స్పష్టంగా ఈ ప్యానెల్ ద్వారా. ఇప్పుడు ప్లాంట్ నిర్మాణంకు సంబంధించి ఛత్తీస్గఢ్ మరియు తెలంగాణ పీపీఐ చేసుకుంది 2014-15 సంవత్సరంలో మేడం. ఆ సంవత్సరంలోనే తమిళనాడులో కూడా టెండర్ పద్ధతిలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. దాని యూనిట్ ధర ₹4.94. అదే సంవత్సరం కర్ణాటకలో కూడా టెండర్ పద్ధతిలో పీపీఐ చేసుకుంది. దాని యూనిట్ ధర ₹4.33. మనం చేసుకున్నటువంటి ఛత్తీస్గఢ్ ఒప్పందంలో ₹3.90. ₹3.90 ఎక్కువనా, ₹4.94 ఎక్కువనా, ₹4.33 ఎక్కువనా? కాబట్టి ఇంకేదో ఇక లాలుచి పడి మరి ప్రభుత్వాల మధ్య ఎట్లా మేము అవినీతి చేస్తామో నాకు అర్థం కావట్లేదు, చెప్పే చర్చ అర్థం కావట్లేదు. రెండోది, ఇవాళ నేను బిహెచ్ఎల్ అనేది ఒక నవరత్న కంపెనీ సంస్థ. బిహెచ్ఎల్ అని మేడం యాదాద్రి పవర్ ప్లాంట్ నామినేషన్ పద్ధతిపై బిహెచ్ఎల్ కి ఇవ్వడంపై మీరు అనేక బాలరాజు గారు స్ట్రైట్ క్వశ్చన్ వాళ్ళు అంటుంది ఏంటంటే, ఇప్పుడు టెండర్ ప్రక్రియలో కాకుండా నామినేషన్ పద్ధతిలో మీరు ఎట్లా కేటాయించారు? ఒకవైపు సివిల్ వర్క్స్ అనేది బిహెచ్ఎల్ చేయదు, సాంకేతిక పరమైనటువంటి వర్క్సే చేస్తుంది, కానీ మొత్తం కట్టబెట్టి సబ్ కాంట్రాక్టర్లుగా మీ వాళ్ళని పెట్టుకున్నారు. అంటే ఈ సివిల్ వర్క్ చేయడానికి మీకు కావాల్సిన కంపెనీకి కాంట్రాక్ట్లు ఇప్పించుకున్నారు. ఒకవైపు జార్ఖండ్ లో ఇప్పుడు ఇక్కడ తెలంగాణ కన్నా 18% తక్కువకే ప్లాంట్ నిర్మాణం చేస్తున్నారు. ఇప్పుడు మేడం జ్యోత్స్న గారు నేను ఏమంటున్నంటే, ఈ దేశంలో భారీ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి ఉన్న ఏకైక నవరత్న సంస్థ ఓన్లీ మన బిహెచ్ఎల్ ఒకటి. నేను ఒకటి ఇటీవల తోషిబా, ఇటాచి అనే సంస్థలు కూడా అంతర్జాతీయ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు వచ్చినాయి మేడం. సూపర్ క్రిటికల్ పద్ధతిలో టెక్నాలజీ వచ్చినప్పటికీ ఎక్కువ కాలం నిలలేకపోయిన ఈ సంస్థలు మేడం. విద్యుత్ కేంద్ర నిర్మాణానికి ఒక ప్రభుత్వ రంగ సంస్థ అప్పగించినప్పుడు నామినేషన్ పద్ధతులైనా చేయొచ్చు, టెండర్ పద్ధతిలో చేయదు, చట్టబద్ధం మేడం. దీన్ని ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగినట్టు మీరు ఏదైతే అభాస్పాలు చేస్తా ఉన్నారు ప్రజల మధ్యన, ఇది అనాలోచితమైన నిర్ణయాలు అంటున్నాను. ఇది ఇవాళ గౌరవ సభ కాదు, తెలంగాణలో జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న సభ, ఇది కౌరవ సభ. ఇవాళ సభ ఉల్లంఘనలు జరుగుతా ఉన్నాయి, వ్యక్తిగత దూషణలు జరుగుతా ఉన్నాయి, వ్యక్తిగత దాడులు జరుగుతా ఉన్నాయి. ముఖ్యమంత్రిని కేసీఆర్ గారు గత ముఖ్యమంత్రిని అభాస్పాలు చేయాలని ఆలోచన విధానంతో ఈ సభ జరుగుతుంది తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు మేము ఏం హామీలు ఇచ్చినాం, ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము ఏం పెట్టినాం, రుణమాఫీ ఎట్లా అమలు చేస్తా ఉన్నాం, రుణమాఫీ మీద ఇబ్బంది పడుతున్నారు మేడం ప్రజలు. ఎంత రుణమాఫీ చేశారు, ఎంతమంది రైతాంగానికి ఇవ్వాలి, ఎన్ని కోట్లు చేయాలి, ఆలోచన విధానం లేదు. భవానీ గారు మీ వాయిస్ తీసుకుంటాం. భవానీ రెడ్డి గారు. జ్యోత్స్న గారు, నేను అడగాల్సిన ఒక ప్రశ్న మీరు అడిగిండ్రు. మిగతా 2 సోదరుడికి, బీఆర్ఎస్ సోదరుడికి తమిళనాడు వాళ్ళే ప్రస్తావన, నేను అసలు తమిళనాడు ప్రస్తావన చేయలేదు, వెరీ గుడ్, ఆయన పాయింట్ తీసుకొచ్చిండ్రు. తమిళనాడు ఏదైతే రిజెక్ట్ చేసిన ఈ సబ్ క్రిటికల్ ఏదైతే సిస్టమ్ లో వాడే టర్బైన్స్ అవన్నీ పనిముట్లు ఏవైతున్నాయో డైరెక్ట్ గా నేరుగా తీసుకొచ్చి ఇక్కడ కనీసం ముగ్గు వేయక ముందు, ఎక్స్కవేషన్ వర్క్ జరగక ముందే తీసుకొచ్చి డంప్ చేసిండ్రు. ఆయన తెలియదేమో, ఆ ప్రాంతం విజిట్ చేసి ఉంటే అప్పుడు మేము ఏమైందంటే పోడు భూముల సమస్య మీద బాగా తిరుగుతున్నాము. తిరిగేటప్పుడు చూసినాం, అదే ఏంది ఇది ఇక్కడ గింత పెద్ద, అది డిఫరెంట్ గా ఉంటాయి కదా ఆ టర్బైన్స్ అవన్నీ కూడా. సో ఏంది ఇంత పెద్ద ఇట్లున్నాయి, ఇది ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం ఇది కట్టబోతోందట, సో ఈ యూనిట్లలో ఇవి వాడతారట అనేది అప్పుడే అక్కడ పెట్టింది. అంటే నేను చెప్పిన ఇందాక ఏదైతుందో పిల్ల పుట్టక ముందు పుల్ల పుట్టుడు ఏదైతుందో ముందుగానే తీసుకొచ్చి పెట్టుకున్నారు. దాంట్లో ఖచ్చితంగా 1000 కోట్ల కుంభకోణం జరిగిందనేది తెలుసు. సో సూపర్ క్రిటికల్, ఇప్పుడు సోదరుడు అంటా ఉన్నాడు, చూసుకుంటే సూపర్ క్రిటికల్ అనేది వయబుల్ అనేది అందరికి తెలుసు. ఎందుకంటే ఆ ఎమిషన్ నామ్స్ చూసినా ఇప్పుడు చిన్నగా కారు పెద్ద పదాలన్నీ సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ అంటే చూస్తున్న ప్రేక్షకులకు అందరికి అర్థం కాకపోవచ్చు. నేను చిన్నగా దాన్ని చెప్తా. ఎట్లా అంటే టర్బో ఇంజిన్స్ అని వచ్చినాయి ఇప్పుడు కొత్తగా. ఏంటంటే ఎమిషన్స్ ని కూడా అవి కంట్రోల్ చేస్తూ మొత్తం ఎమిట్ కాకుండా ఆ ఎనర్జీని మళ్ళా మనం వెనుకకు తెచ్చుకునేది అనమాట. సో అట్లా ఎమిషన్స్ తగ్గుతాయి, దానివల్ల పవర్ కూడా డబల్ అవుతుంది అనమాట. సో తక్కువ రూపాయి ఖర్చుకి ₹2 బయటికి తీయొచ్చు మనం. బట్ వేరేస్ వీళ్ళు వాడింది ఏదైతే ఉందో దానికి ఒక గ్లాస్ వాటర్ వేడి చేయడానికి ఒక 2-3 బొగ్గు పీసులు అవసరమయ్యే సూపర్ క్రిటికల్ టెక్నాలజీని వదులుకొని సబ్ క్రిటికల్ లో సేమ్ అంతే మోతాదుతో నీళ్ళెంత పడతాయో బొగ్గంతే పడే విధ్వంసం కదా అది.
సో అట్లా ఉన్నప్పుడు ఎందుకు అవుట్డేటెడ్ టెక్నాలజీ ఇక్కడ దేశంలో ఎక్కడ కూడా ఇప్పుడు వాడట్లేదు, ప్రపంచంలో కూడా అసలు ఆ టెక్నాలజీ వాడతలేరు. అది చెప్పమానండి. పోనీ ఎక్కడన్నా ఇప్పుడు స్టార్ట్ చేసే ప్రాజెక్టులు ఏమన్నా వాడుతున్నారా 2015 నుంచి? సో అదొకటి. ఆ పాయింట్ పక్కకు పోతే ఎందుకు అంచనాలు పెంచాల్సి వచ్చింది? టైం తెలియదు. అది ఎంత అంటే ఇప్పుడు 5-6 నెలలు సంవత్సరం అనేది వేరు, సంవత్సరాలుగా పోయి అది అంచనాలు ఎందుకు పెరుగుతాయి ఇవన్నీ చెప్పాలంటే ముందే దీనికింత అని వేసి పెడతారు. సో అదొక ఆన్సర్ చేయాలి. ప్లస్ గగ్గోలు పెట్టడంలో ఏం మీనింగ్ లేదు. ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నంత ఐఎమ్ సో క్యాజువల్, ఎందుకంటే వి హ్యావ్ ద ఫుల్ డేటా. వాళ్ళ దగ్గర ఉంటది సమర్థించుకోవడానికి, బయట పెట్టడానికి మా దగ్గర ఉంటది. ఏ సంఘానికి కమిషన్ కు తేడా ఏది జరిగినా కూడా సంఘం సలహాలు సూచనలు అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేటప్పుడు కూల్ గానే ఉంటా, అదే నన్ను అడిగేటప్పుడు సమాధానం చెప్పేటప్పుడు ఆటోమేటిక్ గా ప్రయత్నంలో వాయిస్ రేజ్ అవుతూ ఉంటది. దాంట్లో ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న మాకుంది. కాబట్టి సోదరుడు ఏమన్నాడు గానీ, ఎగిరెగిరాడు గానీ, కూర్చోన్నాడు గానీ, భవానీ రెడ్డి గారు అంటే కావాలనే ఈవెన్ వ్యవసాయ ఇప్పుడు FRBM పరిధికి సంబంధించి సంస్కరణలు ఇస్తే రుణాలు రావడం కావచ్చు, వీటన్నింటిపై మాట్లాడుతూ ఈ ఉదయ్ స్కీమ్ ను అంటే వీటికి ఉదయ్ స్కీమ్ కూడా ఇందులో భాగమే అన్నట్టు మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది ఎందుకు అనంటే అందులో క్లియర్ గా ఉంటుంది గృహ అవసరాల మీటర్లకు వ్యవసాయ మోటార్ మీటర్ మినహా అని ఉంటుంది అని చెప్పేసి ఇంతకుముందు మనం పేపర్లో కూడా చూసాం. సో అది ఉన్నా కూడా మీరు కావాలని మొత్తం మోటార్లకు మీటర్లు వ్యవసాయ అన్న కాన్సెప్ట్ కూడా ఇందులో యాడ్ చేసి చెప్పేస్తున్నారు, అవాస్తవాలు చెప్తున్నారు అనేది వాళ్ళ వర్షన్. నిన్న వాళ్ళందరూ ఆ పద్దులు అవన్నీ లెక్కలు అవన్నీ చెప్పే క్రమంలో ఇవన్నీ తీసుకొచ్చి చెప్పిండ్రు. ఇనిషియల్ గా 7 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేసిండ్రు, ఏ ప్రాజెక్టుల మీద వెచ్చించిండ్రు. సపోజ్ కాళేశ్వరం కి ఇంత అనుకున్నాం, మీరు కట్టేటప్పటికి మీ చేతికి వచ్చేటప్పటికి భద్రాద్రి యాదాద్రి పవర్ ప్రాజెక్టులకి ఇంత అనుకున్నాము, మిగతా దానికి భగీరథకి ఇంత. అంటే స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ డెవలప్మెంటల్ స్కీమ్స్ ప్లస్ ఈ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ప్రీ డిజైన్డ్ అండ్ దానికి ఎంతెంతనో అన్ని పెట్టినప్పుడు వాటన్నిటిని మళ్ళా అంచనాలు పెంచాల్సిన అవసరం ఏముంది? అయినా పెంచినప్పటికీ డబుల్ చేసినా కూడా అంత కాదు కదా. ఏమైంది అంటే మన రెవెన్యూ ఎంత జనరేట్ అయింది, మీరు ఎంత ఖర్చు పెట్టిండ్రు, అవన్నీ అడిగేసరికి వాళ్ళకి ఇక ఆన్సర్ లేక గగ్గోలు పెడుతూ ఎంత అయింది మేము చేసింది చివరికి తీసుకొచ్చి ఏం చేసిండ్రు 3,80,000 కోట్ల దగ్గర ఆపిండు హరీష్ రావు. నిన్న మీరు చూసుంటే అవన్నీ తెలుస్తుంది క్లియర్ గా. అవి కూడా ఆ 3,80,000 కోట్లు కూడా ఎందుకైంది అనేది కూడా తేలాలి. సోదరుడు ఇప్పుడు సీనియర్ ఉన్నారు అక్కడ, ఎండల లక్ష్మీనారాయణ అన్న గారు ఉన్నారు, ఆయనకు తెలుసు జరుగుతున్నది ఏందనేది. ఎంత విధ్వంసం చేసిండ్రంటే ఇలా తెలంగాణ కోలుకోలేని పరిస్థితులు నెట్టి అవు బరాబర్ లెక్కలు అడుగుతాం అంటే ఏంది చెప్పాలి మరి. ఒకవేళ చేయలేదు అంటే మేము రాగానే శ్వేతపత్రం రిలీజ్ చేయలేదా అంటే ఏంది, దాని మీనింగ్ ఏంది? రేపు పొద్దుటి నాడు ఏం జరిగినా కూడా ట్రాన్స్పరెన్సీ చేస్తాం సిస్టమ్. మీరు వచ్చినప్పుడు ఇంత అయింది, మీరు ఉన్నప్పుడు ఇంత అయింది, మేము తీసుకున్న ఇంత, మేము ఖర్చు పెట్టింది ఇంత అని చెప్దామనే ఉద్దేశమే కదా. ఎందుకు ఇప్పటికీ కూడా దాని మీద కూడా లెక్కలు ఎందుకు ఇవ్వలేదు? లక్ష్మీనారాయణ జోస్నా గారు, ఒకటి సోదరుడు అన్ని నియమావళి చెప్పిండు, లేకపోతే ఇంకోళ్ళు ఇచ్చింది చెప్పిండు. నేను ఇక్కడ సామాన్యుడికి సహజంగా ఉద్భవించే ప్రశ్న ఏంటంటే 45 రోజుల్లో టెండర్ ప్రాసెస్ పూర్తి చేసేదానికి అది దాటి సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా పర్యావరణ హితమైనటువంటి వయబుల్ అయినటువంటి ప్రాజెక్టును పక్కన పెట్టి ఇవ్వడం అనేటువంటిది, నామినేషన్ పద్ధతి ద్వారా ఇవ్వడం అనేటువంటిది అర్థరహితం. రెండో విషయం, విభజన చట్టంలో 4,000 మెగావాట్లు గారు నామినేషన్ పద్ధతి అది అటువంటి అంటే అది రూల్ కు విరుద్ధమా? నామినేషన్ రూల్ విరుద్ధంగా ఇక్కడ ఏ మాత్రం ఇది అసంబద్ధం. ఎందుకంటే సూపర్ క్రిటికల్ టెక్నాలజీని పక్కన పెట్టి అంటే వయబుల్ అయ్యేటువంటి అవకాశాలను పక్కన పెట్టి 45 రోజుల అది ఎంత పెద్ద గడువుగా పక్కన పెట్టి ఇవ్వడం అనేటువంటిది ఖచ్చితంగా దీని వెనక మతలబు. రెండో విషయం, ఏదైతే కేంద్ర విభజన చట్టంలో 4,000 మెగావాట్లు పవర్ ఇవ్వాలా నేషనల్ థర్మల్ పవర్ నుంచి, మరి నిర్మాణ బాధ్యతలు నువ్వెందుకు తలకెత్తుకున్నావు? ఈ ప్రభుత్వం ఎందుకు తలకెత్తుకున్నది? వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళే కదా, వాళ్ళు ఆల్రెడీ ఫీల్డ్ లో ఉన్నారు, వాళ్ళ చట్టంలో చేయాల్సినటువంటి కర్తవ్యం ఉన్నది. నేషనల్ థర్మల్ పవర్ నుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ ప్రభుత్వ రంగ సంస్థ ఆ ఫీల్డ్ లో ఉన్నది వాళ్ళు చేస్తారు కదా, దాన్ని ఎందుకు తలకెత్తుకున్నారు? రెండోది, ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్
ఇప్పుడు ఆంధ్రాలో ఆ ఉద్యమం వచ్చినప్పుడు విజయవాడనో కడపనో వాళ్ళ ప్రాంతంలో విద్యుత్ వాళ్ళ పేరు కోసం చేసుకున్న రాష్ట్రం మీద భారం మోపినా వాళ్ళ పేరు కోసం చేసుకున్నారు. తెలంగాణ వచ్చినాక తెలంగాణ అంతా ఒకటే కదా. తెలంగాణ ప్రజలకు ఏది లబ్ధి అవుతుందో అది కూడా చూడాలి. కానీ ఏదైతే బొగ్గు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అదనంగా మీద పడేటువంటి పరిస్థితిని ఎందుకు కల్పించుకోవడం అంటే ఇది సమంజసం కాదు. మరొకటి ఇప్పుడు భద్రాద్రి ఏదైతే మెగావాట్కు పెట్టుబడి పెట్టినటువంటి ఖర్చు ఏదైతే ఉన్నదో బయట సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా చేసింది దానికంటే తక్కువ ఉన్నది. అంటే ఎప్పుడైతే నారాయణ గారు ఎంత పెట్టి కొన్నారు అన్నటువంటి దానికి సంబంధించి ఇంతకుముందు బాలరాజు గారు ₹3, ₹4, ₹4, నేను ఒకటి చెప్తాను. బాలరాజు గారు అంటే ఈ విధంగా లెక్క అంటే ఇప్పుడు రవాణాకు ఖర్చును కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసి ఇంత ఖర్చు అయింది అంటే ఎంత కొన్నా కూడా ఆ రవాణా అయితే ఆ సేమ్ ఖర్చు ఉంటదిగా. ఇప్పుడు బాలరాజు గారు ఛత్తీస్గఢ్ నుంచి ఈ ప్రభుత్వం ఇంతకు చేసుకుంది, ఈ ప్రభుత్వం ఇంతకు చేసుకుందని ఆ ప్రభుత్వాలు అగ్రిమెంట్ చేసుకున్న దగ్గరనే కొన్ని ఈ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్న అది అట్లనే ఉండి ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొన్నది అనేటువంటిది. అప్పటికి అక్కడ ప్రొడక్షన్ ప్రారంభం కాకముందే వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారు. రేటు తక్కువకి అగ్రిమెంట్ చేసుకొని ప్రైవేట్ వాళ్ళ దగ్గర డిఫరెన్స్ కొన్నారు. అది అక్కడ కొనుగోలులో 1000 కోట్లు ఆ పైనను డిఫరెన్స్ వచ్చింది. ఆ ఇంటెన్షన్ ఈజ్ నాట్ సో ఫెయిర్. ఏదైతే తయారై రెడీమేడ్ ఉంటే వాళ్ళు సప్లై చేయడానికి అందుబాటులో ఉంటే అగ్రిమెంట్ చేసుకుంటారు. కానీ రేపటిదానికి ఇవాళ అగ్రిమెంట్ చేసుకొని అర్జెంట్ ఉన్నదని ఇవాళ ఆడ ప్రొడక్షనే లేదు కదా. బాలరాజు గారు ఓకే జ్యోత్స్న గారు 2-3 అంశాలు స్పష్టంగా హెచ్ఎంటీ ద్వారా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఏముందంటే కాలుష్య నియంత్రణలో భాగంగా క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడం కోసం 2015లో ప్యారిస్ ఒప్పందం ఏదైతే జరిగిందో ఆ ప్యారిస్ ఒప్పందంలో భారత్ చేరింది కాబట్టి దాని పర్యవసానంగా ఈ దేశంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనేది విద్యుత్ కేంద్రాల నిర్మాణం అనేది చర్చకు వచ్చింది మేడం. వాస్తవానికి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని విద్యుత్ కేంద్రాలు థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏదైతే ఉన్నాయో 90% థర్మల్ విద్యుత్ కేంద్రాలు సబ్ క్రిటికల్ పద్ధతిలోనే తయారైన వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2014 వరకు 90% థర్మల్ విద్యుత్ కేంద్రాలు సబ్ క్రిటికల్ పద్ధతిలోనే. కొత్తగూడెంలో ఉన్నటువంటి మీరు ఒప్పందం ఏం బాలరాజు గారు మీరు ఒప్పందము పర్యావరణ హితం అని చెప్పిండ్రా పర్యావరణానికి సవాల్ పర్యావరణం కోసము క్లీన్ ఎనర్జీలో భాగంగానే 2014లో తెలంగాణ ఏర్పడింది. 2014 ఒక్క నిమిషం మా దగ్గర అన్ని ఉన్నాయి. ఒక మాట వినాలి పెద్ద మనుషులు. నేను ఏమంటున్నంటే KTPS 1720 మెగావాట్లు గాని, భూపాలపల్లి ఉన్నటువంటి కాకతీయ థర్మల్ ప్లాంట్ 500 మెగావాట్లు గాని, రామగుండంలో థర్మల్ ప్లాంట్ 62 మెగావాట్లు గాని, విజయవాడలో నిర్మించినటువంటి ETPS 1760 మెగావాట్లు గాని, అన్ని NTPC పరిధిలో ఉన్న 90% థర్మల్ ప్లాంట్ అన్ని కూడా సబ్ క్రిటికల్ పద్ధతిలో ఉన్నవి. కానీ 2015లో వచ్చిన ప్యారిస్ ఒప్పందం ప్రకారం సూపర్ క్రిటికల్ లో చెప్తే కాలుష్యం తక్కువైందని ఆ రోజు చెప్పడం జరిగింది మేడం. నేను ఏమంటున్నంటే ఆ ప్రకారం ఆ రోజు తెలంగాణ ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్య ఏదైతుందో తెలంగాణ ఎందుకు ఏర్పడింది మేడం? కరెంటు కష్టాలతో ఏర్పడ్డది, రైతాంగం సమస్యలు పరిస్థితుల కోసం ఏర్పడింది. కాబట్టి ఆ రోజు కరెంటు ఉత్పత్తి కావాలంటే మీ BHEL అడిగినాం. అదే మరి సూపర్ క్రిటికల్ అనేది కొత్తది వచ్చింది 15లో. మరి దీని ప్రకారం మీరు నిర్మిస్తున్నట్టు సార్ సూపర్ క్రిటికల్ నిర్మించాలంటే 4 ఏళ్లు పడుతుంది. కాబట్టి 2010 నుంచి 2019 దాకా కరెంట్ ఇయ్యలేం ప్రజలకు. కాబట్టి మా దగ్గర అన్ని విద్యుత్ కేంద్రాలకు సంబంధించి సబ్ క్రిటికల్ పద్ధతులు నిర్మించడానికి మా దగ్గర సామాగ్రి ఉంది. కాబట్టి 2 మాత్రం సబ్ క్రిటికల్ పద్ధతిలో నిర్మిస్తాం, 1 మాత్రం సూపర్ క్రిటికల్ పద్ధతులు ఇస్తాం. ఒకటి ఏంటిదంటే మనుగూరులో కొత్తగూడ ఏర్పాటు చేసిన మనుగూరు 800 మెగావాట్లకు మాత్రం సూపర్ క్రిటికల్ పద్ధతిలో ఏర్పాటు చేస్తాం. 2 ఏదైతే థర్మల్ పవర్ ప్లాంట్ గా ఉన్నటువంటి మెగా మనుగూరు కావచ్చు, అదే విధంగా భద్రాద్రి కావచ్చు, ఈ 2 మాత్రం సబ్ క్రిటికల్ పద్ధతులు ఏర్పాటు చేస్తాం. 2 నెలల్లో చేస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల మీద ఉన్న ప్రేమతోటి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు మంచి సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఆ రోజు ఒప్పందం చేసుకుంటే ఒప్పందం మీద కూడా తెలంగాణ రైతాంగానికి కరెంట్ ఇవ్వాలనే ఆలోచన కేసీఆర్ చేస్తే మీరు నిప్పులు మోసుకుంటే ఎట్లా ప్రతిపక్షాలు? బాలరాజు గారు ఛత్తీస్గఢ్ తో ఒప్పందం చేసుకున్నారు గానీ అక్కడ ఉత్పత్తి లేదు, మీరు ప్రైవేట్ నుంచి తీసుకొచ్చుకున్నారు, ముందే ఒప్పందం చేసుకున్నారు అనేది ఛత్తీస్గఢ్ లోని మార్వా ప్లాంట్లు పనులు ఏదైతే విద్యుత్ ప్లాంట్ ఉందో
ఆ విద్యుత్ ప్లాంట్ పూర్తి అయ్యే సందర్భం 2016లో పూర్తయింది మేడం. మీరు 2015లో ఒప్పందం చేసుకున్నాం. వాస్తవానికి ఒప్పందాల విషయంలో ఏదైతే జరుగుతున్నప్పుడు ముందు చేసుకుంటారు అంటే అక్కడ విద్యుత్ ఉత్పత్తి అయితే కాబట్టి 45 రోజులు టెండర్ అయ్యేందుకు సమయం కేంద్ర ప్రభుత్వ సంస్థలకు బిహెచ్ఎల్ అనేది ఒక ప్రభుత్వ కాంట్రాక్టు అది నామినేషన్ పద్ధతిలో ఇవ్వచ్చు, టెండర్ పద్ధతిలో పద్ధతి మేడం. మీరు ఒకవేళ ఉంటే తెలుసుకొని మీరు బిహెచ్ఎల్ లో పోయేసి నేను ఏమంటే కేసీఆర్ విమర్శించడమే పన కేసీఆర్ గారు చేసిన పనులు మాట వినాలి మేడం. జ్యోత్స్న గారు నా మాట ప్రతిపక్ష గొంతుని వినాలి. ఓకే మా ఎండలోనే చెప్పాలని ఉంది కానీ ఎండలోనే చెప్పలేడు, ఎందుకంటే కాంగ్రెస్ ఏమన్నా అంటుంది అనుకుంటున్నాం. మరి చెప్పాలి కదా, కాళేశ్వరం కూలిపోయింది మేము అవినీతి ఏడున్నా ప్రశ్నిస్తాం. ప్రశ్నించండి అన్న. 60 మీరు చెప్పండి బాలరాజు గారు, ఇక్కడ యాదాద్రికి టెండర్ వేస్తే 45 రోజులు టైం వృధా అవుతుందని నామినేషన్ పద్ధతిని ఇచ్చిన వాళ్ళు. మరి 15లో అగ్రిమెంట్ చేసుకొని 16లో స్టార్ట్ అయ్యేదానికి ఎట్లా అగ్రిమెంట్ చేసుకుంటారండి? అంటే మీరు ఏ ఉద్దేశంతో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అంటే మీరు ఎవరిని మోసం చేద్దామని కావాలంటే ఎవరిని తప్పుదో అంటే మీరు చేసుకున్న అగ్రిమెంట్ ఎంత చేసుకున్నారు? లక్ష్మీనారాయణ గారు, ఆ 1 year ముఖ్యంగా రవాణాకు సంబంధించి ఇక్కడ మనం ఇన్ఫ్రా ఏదైతే ఉందో దాన్ని మనం అరేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఏదో చెప్తున్నారు వాళ్ళు. ఇన్ఫ్రానా ఎలా పట్టుకురావాలి? అసలు కేంద్రం చట్టంలో ఉన్నది 4000 మెగావాట్లు ప్లాంట్లు పెట్టి 85% గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కి ఈ తెలంగాణకు సప్లై చేయాలి. వీళ్ళు ఎందుకు దాంట్లో దాన్ని ఆలోచన చేసారు? ఆలోచన చేస్తే ఎందుకు టెండర్ పోలేదు? టెండర్ పోతే సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి ఎందుకు పోలేదు? మరి టైం ఫ్రేమ్ అన్నారు, టైం ఫ్రేమ్ అంటే ఇక్కడ టైం ఫ్రేమ్ లా కంప్లీట్ చేసారు. భవానీ గారు ఈ మోటార్లకు మీటర్లు అన్న దానిపైన భవానీ గారు ఇది కూడా మాట్లాడాలి కదా. ఇప్పుడు రాబోతున్నాయా 2017లో కేంద్రంతో బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోండి, వాళ్ళే కుదుర్చుకున్నారు ఇది అని చెప్పేసి మీరు ఒకటి చెప్పారు కదా. అంటే నెక్స్ట్ అటెంప్ట్ చేయబోతోందా ప్రభుత్వం? నేను ఏది చెప్పినా సరే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ముందుగా అలా సోదరుడు అడిగిందంటే నా ఆన్సర్ ఫస్ట్ చెప్పాలి. 2015లో ఎప్పుడైతే ఎమిషన్స్ నార్మ్స్ గానీ అవన్నీ చూసుకున్నప్పుడు ప్లస్ ఫీజిబిలిటీ ఆ ఖర్చులు అవన్నీ కూడా ఫర్దర్ గా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనేది వాడాలి అని చెప్పి తీర్మానం చేసినాక అన్నప్పుడు 2015 ఇనిషియేటెడ్ ద ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ. మీ టైంలో నేను మాట్లాడలేదు, నేను మాట్లాడినాక చెప్పండి మీరు. సో తర్వాతనే ఆల్రెడీ ప్రాజెక్ట్ లో మెన్షన్ చేసింది కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనే ప్రాజెక్ట్ రిపోర్ట్లు అన్ని ఇప్పుడు బయట పెట్టుకోండి, చూడండి, మీరు గూగుల్ చేయండి. అన్ని కూడా ఇప్పుడు అన్ని ఎక్కడ ఏం దాయాల్సిన అవసరం లేదు, మొత్తం తేటతలం బట్ట బయలు చేస్తారు. బట్టలు ఇప్పి బజార్లో నిలబెడతారు మనం ఏం తప్పులు చేసినా కూడా. జనాలు ఒక బుడ్డ పిల్లగాడు గూగుల్ చేస్తారు వాట్ ఈస్ ద భవానీ గారు మాట్లాడేటప్పుడు లైక్ ఇప్పుడు కరెక్టే, మీ టైం అయినా కూడా అనుకోకుండా వాళ్ళు స్పందించేటువంటి అవకాశం ఉంటుంది. మీరు చెప్పాల్సిన సబ్జెక్ట్ చెప్పండి, జనాలకు అసలు అర్థం కావాలి. ముఖ్యంగా క్రిటికల్ నేను అవినీతి మాట్లాడను, వినండి, నేను అవినీతి మాట్లాడను. వాళ్ళు 1000 కోట్ల కుంభకోణం చేసి ముందుగానే పనిముట్లని తెచ్చుకొని పరికరాలను తెచ్చుకొని పెట్టుకున్నారు, టర్బైన్స్ అన్ని కొనుక్కున్నారు, అవి కూడా మాట్లాడను, నేను మాట్లాడను. మాట్లాడకండి, బయట కుక్కల దాడు గురించి మాట్లాడకండి. హాస్టల్లో ఎలకల దాడులు, హాస్పిటల్ ఎలకల దాడులు, బయట కుక్కల దాడులు, ఇది కాంగ్రెస్ ఇప్పుడు అదే ఖర్చుతోని మనకు తక్కువ ఖర్చులో అయ్యే టెక్నాలజీని ఎందుకు వాడలేదు? ఒకటి ఎమిషన్ నార్మ్స్ కూడా పర్యావరణానికి కూడా మనం చూడాలి.
మొదలే కట్టింది అడవిలా, మొత్తం ఆడందరు కూడా గుత్తికోయలు అవన్నీ కొండరెడ్లు అవందరు ఉండే ఆదివాసులు ఉండే ప్రాంతం అదంతా కూడా అంతగానం విధ్వంసం చేస్తూ ఆగ మేఘాల మీద అక్కడనే ఎందుకు కట్టాలి 2 పాయింట్లు. 3వ పాయింట్ వచ్చేది అదే హితం, పర్యావరణ హితాన్ని వదిలేసి ఎందుకు ఇదెందుకు తీసుకున్నారు అనేది. ఎట్లా మాట్లాడినా కూడా ఆ 3 కాడనే ఆగుతున్నాం మనం. ఖచ్చితంగా అవకతవకలు జరిగినాయి, భారీ కుంభకోణం జరిగింది. అది సరే కాదంటుండు కదా, లెట్ దెమ్ ప్రూవ్. వస్తుంది కమిషన్, రేపటి నుంచి అయితే కూర్చుంటారు, మొత్తం తీస్తారు, అందులో ఎవరెవరు ఏం జరిగింది అనేది తీస్తారు. ఇకపోతే చేసినవన్నీ మీరు విద్యుత్ సంస్కరణలు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ, ఏదో గొప్పగా ఈయననే ఏదో చేస్తున్నట్టు ఈ 10 ఏళ్లలో మొత్తం మేమే చేసినా అని మాట్లాడుతున్నాడు. విద్యుత్ గురించి మాట్లాడారు, రైతుల గురించి మాట్లాడగానే ఏదో బంగారాన్ని గుంజుకుంది. మీ పార్టీ ఏం చేసింది? ఈ దేశంలో కాంగ్రెస్ చేయని అరాచకం ఏదైనా ఉందా? ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేయని అరాచకం ఉందా? ఎమర్జెన్సీని తీసుకొచ్చి ఇష్టం వచ్చిన లీడర్లని మొత్తానికి విద్యుత్ అనగానే ఆల్మోస్ట్ హై వోల్టేజ్ ఎప్పుడు మాట్లాడినా కూడా అటువంటి సిచ్యువేషనే కనిపిస్తోంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. భవానీ రెడ్డి గారు, బాలరాజు గారు అండ్ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.